అందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను. నా టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నాను. మీ ముందుకి కొన్నాళ్ళ వరకు రాలేకపోతున్నాను. ఎందుకంటే బాగున్నాను అంటే బాగున్నాను. హ! ఎలాగో ఉన్నాను అనాలనమాట. బాగున్నాను అనలేను. తిరుగుతున్నాను అటు ఇటు. మొత్తానికి నేను ఇది చెయ్యాలి అనుకున్నాను. ఇంట్లో మిషన్ బుర్రలో తెలివి ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని నా ఐడియా అనమాట. నాకు ఇంట్లో మా వాళ్ళు జాకెట్లన్నీ కుట్టేసిన స్క్రాప్ చాలా ఉంచారు. దాంతోటి నేను ఇది అందమైనది తయారు చేశాను. ఎలా చేశానో చూడండి. ఇంటి నిండా ముక్కలు ముక్కలనమాట. టైలరింగ్ చేశాం కదా ఈ మధ్య కాలంలోని. ఇవన్నీ చిన్ని ముక్కలనమాట. ఇవన్నీ పడేయొద్దని నేను మా వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే నేను ఒకటి చేసి చూపెడదామని మీ అందరికీ. ఎందుకంటే రీయూజ్ మనం రోడ్డు మీద పడేసినా కూడా అవన్నీ మళ్ళీ మనకి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. ఎవరు తీసుకెళ్ళరు. చిన్న ముక్కలనమాట ఇవి. ఇవెందుకు పనికిరాని ముక్కలు. వీటితోటి నేను ఒక అందమైన ఐటెం చేయబోతున్నాను. మీ అందరికీ చూపెట్టబోతున్నాను. ఇవన్నీ టైలరింగ్ చేసినప్పుడు మాకు మిగిలినవన్నమాట. మా వాళ్ళందరూ బోల్డ్ కుట్టేశారు. బట్టలు కుట్టుకుని, జాకెట్లన్నీ కుట్టుకుని ఇవన్నీ ఉంచేశారనమాట. వీటితోటి నేను ఒకటి చేయబోతున్నాను. అయితే వీటికి కావాల్సిన ముందు ఈ పాత స్క్రాప్ ముక్కలన్నీ తీసి ఒక చోట పెట్టుకున్నాను. తర్వాత ఇది కూడా పాతదే. ఇది వాడని ఒక చున్నీ అనమాట. వాడట్లేదు. మంచి డిజైన్తో ఉంది. కానీ ఇప్పుడు మనకి గాలి వెయ్యదు. అందుకోసం దీన్ని ఉపయోగిస్తున్నాను. దీన్ని కట్ చేసి నేను వాటన్నిటినీ ఎలాగా రీయూజ్ చేస్తానో చూడండి. దీన్ని ఇలాగా ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేశాను నేను. ఇలా ఫోల్డ్ చేశాక దీన్ని ఇలాగా కట్ చేసేస్తాను అనమాట. చేతిలో మిషన్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చండి. మనం ఖాళీగా కూర్చునే బదులు చాలా చెయ్యొచ్చు. ఇదిగో ఇది ఇప్పుడు స్క్వేర్ వచ్చింది ఇలాగా. దీన్ని నేనేం చేస్తానంటే ఇలాగ కుడతానమాట. ఇలాగ కుట్టాక మీకు చూపెడతా. చుట్టూరా ఇలాగా కుట్టుకున్నానమాట. అంటే ఆ రౌండ్ అంతా వచ్చేటట్టు. గుడ్డ సరిపోదు అంటే వెనకన కూడా ఒక గుడ్డ వేసి అలా చుట్టూరా కుట్టేశానమాట. అంచులాగా కుట్టాను. అది కుట్టి దాన్ని ఇప్పుడు రౌండ్గా కుడుతున్నాను చూడండి మిషన్లో. మా మిషన్ కొంచెం పాతది అయినా చేస్తుంది, పని వర్క్ చేస్తుంది. చూసారు కదా, అలా రౌండ్గా కుడతానమాట. నాకు టైం అంతా ఎలాగో అలా సద్వినియోగం చేసుకోవాలి అనిపిస్తుంది. లేదంటే కుట్టడం అల్లిక కాకపోతే క్రాఫ్ట్ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను. ఖాళీగా అయితే ఉండబుద్ధి లేదు. నాకు ఒక నమ్మకం అనమాట. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అనేది ఎక్కువ నమ్ముతాను నేను. అందుకని ఎంటీ మైండ్గా ఉండదలుచుకోలేదు నేను. ఆ చిన్న హోల్లోని ఈ స్క్రాప్ ముక్కలన్నీ పెట్టేశాను అనమాట. పెట్టి ముందు చేతితోటే కుట్టానండి. ఎందుకంటే మిషన్ మీద కుట్టడం అవ్వదు. అది రౌండ్ కొంచెమే కదా. ఆ తర్వాత అవి అన్నీ సెట్ చేసి రౌండ్గా కుట్టాలని కదా. కొంచెం గుడ్డలు తక్కువ ఉన్నాయి అవి. అందుకని రౌండ్గా చేతితో కుట్టేశాను అనమాట. చేతితో కుడితే ఇగో ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన దాన్ని అలాగే ఉంటే మరీ బోడిగా ఉంది, బాగాలేదనిపించింది అనమాట. అందుకని మా పాపది ఒక పాత ఫ్రాక్ ఉందన్నమాట. ఆ ఫ్రాక్లో ఫ్రిల్స్ ఉన్నాయి. ఆ ఫ్రిల్స్ మనం ఎలాగా ఆ పాప సైజు కూడా కాదు ఇప్పుడు, అది ఎప్పుడో చిన్నప్పటిదనమాట. అది తీసి ఆ ఫ్రిల్స్ అన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టానమాట. కట్ చేసి పక్కన పెట్టాక వాటిని కూడా చేతితోటే కుట్టానండి. ఎందుకంటే మిషన్ మీద అవ్వదు. ఇది కుట్టాక మిషన్ మీద అవ్వదనమాట. అందుకని చేతితో కుట్టాను. ఇదిగో చూడండి, ఇలా కుట్టానమాట. దీని ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చూసారు కదా. ఈ పక్కని ఇది కూడా పాతదే. ఒక ఫ్రాక్ ఉంటే అది తీసి దీనికి రిమైజ్ చేశానమాట. మొత్తం అంతా ఇలా చేస్తే అందంగా ఇలా వచ్చింది. చక్కగా హాల్లో పెట్టుకుని ఇలా పెట్టచ్చు చక్కగాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టైం అంతా ఇలాగ సద్వినియోగం చేశాను అనిపించింది నాకైతే. ఆ స్క్రాప్ అంతా తీసేసి చక్కగా ఇలా ఉపయోగించుకున్నాను అనమాట.